మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే గతంలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైనా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? వైకుంఠ ఏకాదశి సందర్భంగా 30వ తారీఖు నుండి జనవరి 8 వరకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక కొత్త విధానం టీటీడీ ఏర్పాటు చేసి ఈడిప్ సిస్టంలో దాదాపుగా 25 లక్షల మంది పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా మొదటి 3 రోజులు 30, 31, 1వ తారీఖున రోజుకు 60,000 మంది 1,80,000 మంది వరకు టోకన్స్ ఇష్యూ చేయడం జరిగింది. వారికి టైం స్లాట్స్, డేట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ 3 రోజులు ఎవరైతే టోకన్స్ ఉన్నారో వారందరూ కూడా దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ వచ్చే భక్తుల్ని అనుసరించి అటు తిరుమల ఇటు తిరుపతి 2 ప్రాంతాల్లో కూడా కావాల్సినంత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పైన తిరుమలలో పూర్తిగా కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని ప్రాంతాలని మనం అబ్జర్వ్ చేస్తూ తగినంత భద్రతా ఏర్పాట్లు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు దర్శనం కల్పించడం. అదేవిధంగా తిరుపతిలో వచ్చే భక్తులు రైల్వే స్టేషన్, బస్ స్టాండు, అలిపిరి, శ్రీవారి మెట్లు ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇక్కడ లోకల్ టెంపుల్స్ సరిపోయే బందోబస్తు ఏర్పాటు చేసుకుంటూ డ్రోన్స్, సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ని పూర్తిగా వీక్షిస్తూ అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా కొన్ని వదంతుల్ని ఎటువంటివి నమ్మాల్సిన పని లేదు. ఎవరైతే ఈ టోకన్స్ ఆన్లైన్లో వచ్చాయో వారు ఖచ్చితంగా తగిన నిర్దిష్ట సమయానికి టీటీడీ వారు చెప్పిన సమయానికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఈ కొంతమంది వ్యక్తులు మిస్గైడ్ చేసి చేయడం లేదా ఆన్లైన్లో టోకన్స్ ఇస్తామనడం కూడా ఎటువంటి నమ్మకూడదు. అటువంటి ఏదైనా దీనికి సంబంధించి మీరు ఏదైతే టీటీడీ పెట్టిందో దానికి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మీరు చెప్పినట్టుగానే అసత్య ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైతే మా టోకన్లు మీకు ఇచ్చేస్తామని కానీ అలాంటిది కానీ తిరుమలకు రాకూడదు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. సో అలాంటి వారందరికీ, అలా ప్రచారం చేసే వారందరికీ ఏం చెప్తారు? తిరుమలకు రాకూడదని ప్రచారం చేయడం అనేది పూర్తిగా విరుద్ధం. అంతేకాకుండా ఎవరైతే టోకెన్ ఇచ్చారో వారికి మాత్రమే ఆన్లైన్లో వారి ఆధార్ కార్డు, వారి ఐడెంటిటీ ప్రకారమే వీళ్ళని తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా వాళ్ళ ఆధార్ కార్డు, ఐడెంటిటీ చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంపర్సనేషన్, ఒకరి టోకెన్ ఇంకొకరికి ఇవ్వడం తప్పు, అది చట్టరీత నేరం కూడా. ఇచ్చిన వారు, తీసుకొచ్చిన వారు ఇద్దరు కూడా శిక్షార్హులే. కాబట్టి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా ద్వారా ముఖ్యంగా ఇంపర్సనేషన్ అనేది పూర్తిగా చేయకూడదు. ఎవరికి కేటాయించారో వారు మాత్రమే తిరుమలకి రావాలి. అదేవిధంగా ఆ 3 రోజులు ఏ రోజైతే మీకు దర్శనం టోకెన్ ఇచ్చారో ఆ రోజే మీరు రావాల్సిందిగా కోరుకుంటారు. భద్రత కోసం ఎంతమంది వినియోగిస్తున్నారు సార్? దాదాపు 3,000 మంది పోలీస్ బలగాలను, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ని కేటాయించడం జరిగింది. దాదాపు 3,000 మందికి పైగా కూడా పోలీసులతో ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులు ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా స్వామివారిని కనులారా వీక్షించే అవకాశాన్ని మేము కల్పిస్తామంటున్నారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. కెమెరా పర్సన్ సంచేత కార్తికేయన్ టీవీ, తిరుపతి.